చదువుకునే పిల్లలకు విద్యతో పాటు ఆటపాటల్లో కూడా ప్రావీణ్యత ఉండాలని, అందుకు వారికి ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి బంగారు భావి పౌరులుగా తీర్చిదిద్దాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ పేర్కొన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన పిఠాపురం నియోజకవర్గ స్థాయి క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ క్రీడా పోటీలను ఎంపీ వంగగీత ప్రారంభించారు. క్రీడాకారుల పరిచయం అనంతరం ఎంపీ, వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత క్రికెట్ బ్యాట్ పట్టి కొద్దిసేపు క్రికెట్ ఆడారు. పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులకు, స్కూల్స్, పీఈటీలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ, వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ మంచి ఆశయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చిన్నారావు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ టి కృష్ణవేణి, ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, వైసీపీ నాయకులు బజాదర్ బాబు, బాలిపల్లి రాంబాబు, జవాది నాయుడు, కరిగిదుర్గా ప్రసాద్, కొత్తం దత్తుడు, గండ్రేటి శ్రీరామచంద్రమూర్తి, జవాది వాడపల్లి రాంబాబు, పితానికాసి, వజ్రపు బాబీ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి విద్యతో పాటుగా అందరికీ కూడా ఆటపాటల్లో కూడా ప్రావీణ్యత ఉండాలి, వాళ్ళకి ఉత్సాహాన్ని ఇవ్వాలి, ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ రావటం. అదేవిధంగా ఈ ఆడుదాం ఆంధ్రాకి ప్రైజెస్ కూడా పెట్టడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్కి 35,000, సెకండ్ ప్రైజ్కి 20,000, థర్డ్ ప్రైజ్కి 5,000 పెట్టి టీమ్స్ అన్నీ పెట్టారు. అదేవిధంగా మరి మా వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క అందరి ప్రోత్సాహం, అధికారుల ప్రోత్సాహం, పీఈటీల ప్రోత్సాహంతో, అదేవిధంగా కాలేజెస్కి సంబంధించిన ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ ప్రోత్సాహంతో టీంలన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పీఈటీలు చాలా ఉత్సాహపరిచి స్టూడెంట్స్ అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ క్రికెట్ కూడా మనకు ఫస్ట్ వాలీబాల్, క్రికెట్, టెన్నిస్ మూడిట్లకి కూడా ఇక్కడ పోటీ జరుగుతుంది. పిఠాపురంలో టౌన్లో మనకి ఇక్కడ గ్రౌండ్ ఉంది కాబట్టి మంచి గ్రౌండ్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. వీళ్ళందరూ కూడా ఈ టీంలో ఉత్సాహంగా పాల్గొంటానికి వీరందరూ కూడా వచ్చినందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నారు. బాగా ఆడాలి, 3 రోజులు కూడా అందరూ కూడా ఉత్సాహంగా ఆడి ప్రైజులు గెలుచుకోవాలని చెప్పి మేమందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. మా నాయకులందరి తరఫున కూడా హృదయపూర్వకంగా విద్యార్థులు కూడా అభినందిస్తున్నారు. ఈ విధంగా ప్రోత్సహిస్తున్నందుకు, ఉత్సాహపరుస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.